నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎస్బీఐ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ ద్వారా మృతి చెందిన లయన్ మ్యాన్ కుటుంబానికి 1 కోటి ఆర్థిక సాయం అందజేశారు. గత ఏడాది విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందిన ఏపీఎస్పీ డీసీఎల్ ఉద్యోగి ప్రాణం విజయ్ కుటుంబానికి పాణ్యం విజయ్ కుటుంబానికి ఈ చెక్కును ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సత్యనారాయణచారి అందించారు. ఇక ఎస్బీ డీసీఎల్ ఉద్యోగులు ఎస్బీఐలో శాలరీ అకౌంట్ కలిగి ఉంటే ప్రత్యేక బీమా ఇతర సదుపాయాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్, బ్యాంక్ అధికారులు సహా ఉద్యోగులు పాల్గొన్నారు. సార్ ఒకరి స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్. ఆ అకౌంట్ మన దగ్గర ఉంటే ఓన్లీ వాళ్ళు ఎక్స్ట్రా పే చేయడం లేదు. ఓన్లీ శాలరీ రెగ్యులర్గా మన అకౌంట్లో పడాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అకౌంట్లో పడాలి. వాళ్ళ పాస్బుక్లో చూసుకుంటే హెచ్డిఎఫ్బి అనే ప్రొడక్ట్ కోడ్ కనబడాలి. అది కనబడితే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్ వివరంగా ఆయన చెప్తారు. అయితే మన దగ్గర ఏం జరిగిందంటే దానిలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా 1 crore ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా జరిగితే మనిషికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి నామినీకి 1 crore ఇది ఉందన్నమాట బెనిఫిట్ డైరెక్ట్గా. తర్వాత సార్ వాళ్ళు పదే ఫోన్ చేశారు. ఎందుకు అది సార్ ఇది కుదరదు సార్ అంటే మార్నింగ్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ కుదరదు. నిన్న మార్నింగ్ అంటే కుదరదు అన్నారు. మళ్ళీ ఈవినింగ్ చెప్పాను, ఈవినింగ్ కుదరదు అన్నారు. కాబట్టి విజయ్కి ఇవ్వండి, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఏదో దురదృష్టవంతులు ఆ విధంగా జరిగింది. అటువంటి అవకాశాన్ని బ్యాంకు ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఫైనాన్స్ ఇబ్బంది లేకుండా 1 year వాళ్ళ ద్వారా మన బ్యాంకు మన ఎస్బీఐ వాళ్ళ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎస్బీఐ వాళ్ళ ద్వారా రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా మా సిబ్బంది ద్వారా మా ఎస్పీడీఎస్ఎల్ స్టాఫ్ మెంబర్స్, ఎంప్లాయీస్ అందరి ద్వారా మేము వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.